అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 15 నెలలు కావస్తుంది. అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో లోకల్ స్టార్ట్ అయ్యాయి. ఏ విధంగా స్టార్ట్ అయ్యాయంటే పార్టీ మీద ప్రభుత్వం మీద కంట్రోల్ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు భావించట్లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా కొన్ని స్ట్రాంగ్ బలమైన నిర్ణయాలు తీసుకుంటానికి ప్రిపేర్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే విశ్వాసానికి విధేయతకి పెట్టిన పేరైన 25 సంవత్సరాలకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన నర్సీపట్నం ఎమ్మెల్యే అయిన అయ్యన్న పాత్రుడు ప్రజెంట్ స్పీకర్గా ఉన్నారు. ఈయన గతంలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏ రోజు కూడా మంత్రి పదవి ఇస్తే స్వీకరించారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అనేది అడగల. అలాంటి పార్టీ పట్ల విధేయత కమిటెడ్ ఉన్న అయ్యన్న పాత్రుడిని తిరిగి మంత్రివర్గంలో తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి కారణం ఉత్తరాంధ్ర నుంచి పార్టీకి ఏ కార్యక్రమం తీసుకున్నా పార్టీ వాయిస్ని వినిపించినా బలంగా ధీటుగా పార్టీ వాయిస్ వినిపించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కూడా అనేక కష్ట నష్టాలకు ఓర్చి జగన్ ప్రభుత్వంలో కేసులు పెట్టించుకుని ఆస్తులు ధ్వంసం చేయించుకుని పార్టీ విధేయత పార్టీ లైన్లోనే పనిచేసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఆయన్ని కూటమి ప్రభుత్వం స్పీకర్గా చేసింది. ఆయన స్పీకర్గా కన్నా కూడా ఆయన ఎక్కడున్నా బాగా పనిచేస్తాడు. స్పీకర్ కన్నా కూడా పార్టీలో పార్టీ వాయిస్ వినిపించాలంటే మంత్రి అయితే కరెక్ట్ అని చెప్పి ఆయన మంత్రి పదవిలో తీసుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరిని తొలగించాలి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంటే అచ్చెన్నాయుడు గారిని స్పీకర్ చేసి అయ్యన్న పాత్రుడిని మంత్రిని చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తాడు. పార్టీని సమర్థవంతంగా తయారు చేయడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అని చెప్పి స్పీకర్గా అచ్చెన్నాయుడికి ఇచ్చి అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలో తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సీనియర్లకి ప్రయారిటీ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో చాలా మార్పులు చేర్పులు ఉంటాయనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.